ఖనిజ లవణాల్లో ఒకటైన పొటాషియం మనకు ఎంతగానో తోడ్పడుతుంది. నాడులను, కండరాలను నియంత్రించడం దగ్గర నుంచి ఆహారం జీర్ణం కావటం వరకు ఎన్నో పనుల్లో పాల్పంచుకుంటుంది. అందుకే పొటాషియం లోపిస్తే కండరాలు పట్టేయడం, గుండె కొట్టుకునే వేగం మారిపోవటం, చర్మం పొడిబారడం, మొటిమలు, అజీర్ణము వంటి సమస్యలు ఎన్నో ముంచుకొస్తాయి. మరి తగినంత పొటాషియం కోసం ఏం చేయాలి? వేటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది? పొటాషియం కోసం ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు అనగానే మనకు ముందుగా విటమిన్లే గుర్తుకొస్తాయి. కానీ వీటితో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరమని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పొటాషియం మన శరీరంలో ద్రవాల స్థాయిలను నియంత్రించడం దగ్గర నుంచి కండరాలు సరిగ్గా పనిచేయటం వరకు ఎన్నో కీలకమైన పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇది గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడకుండా కాపాడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనకు రోజుకు కనీసం 4700 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం. కానీ చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవటం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతటి కీలకమైన పోషకం తగినంత అందటం లేదని తెలుసుకోవటం ఎలా? మనం కొన్ని లక్షణాలను బట్టి దీన్ని అంచనా వేయవచ్చు. తగినంత నిద్రపోతున్నప్పటికీ ఎప్పుడూ అలసిపోయినట్టు, కళ్ళు మూతలు పడుతున్నట్టు అనిపిస్తుంటే పొటాషియం తగినంత తీసుకోవటం లేదని అనుమానించాలి. తరచుగా పిక్క కండరాలు పట్టేసి బాధిస్తుండడము పొటాషియం లోపలక్షణమే. క్రీడాకారులు, బాగా కష్టపడి పనిచేసే వారిలో ఇలా పిక్క కండరాలు పట్టేయడం ఎక్కువ. దీనికి కారణం చెమటలో పొటాషియంతో పాటు ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా పోవడమే. పొటాషియం మోతాదులు తగ్గితే గుండె కొట్టుకోవడం అస్తవ్యస్తమవుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. పొటాషియం స్థాయిలు తగ్గితే రక్తపోటు పెరుగుతున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. ఎందుకంటే ఇది సోడియం మోతాదులను నియంత్రిస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పొటాషియం లోపం లేకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు పొటాషియం లభించే పండ్లు, కూరగాయల్ని తరచుగా తీసుకోవాలి. అరటి పండ్లలో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఉడికించిన బంగాళాదుంపల్లోనూ పొటాషియం లభిస్తుంది. అలాగే పాలకూర, స్ట్రాబెర్రీ, గోబీ పువ్వులలోనూ పొటాషియం సమృద్ధిగా దొరుకుతుంది. వీటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. అయితే ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడేవారు పొటాషియం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా మేరకే పొటాషియం లభించే పదార్థాలను తీసుకోవాలి.